సూర్యుడు ప్రత్యక్ష దైవం, సృష్టికి మూలం. హిందూ ధర్మంలో దేవతలందరిలోనూ ప్రత్యేక స్థానం కలిగినవాడు సూర్యనారాయణుడు. ఎందుకంటే ఆయన్ను మనం కల్లారా చూస్తాం, ఆయన ప్రభావాన్ని ప్రతి క్షణం అనుభవిస్తాం. సూర్యుడు లేకపోతే ఈ భూమి లేదు, జీవం లేదు, కాలమే లేదు. పురాణాలు చెబుతున్నాయి, సృష్టి ఆరంభంలో పరబ్రహ్మ తన సంకల్పంతో వెలుగుగా అవతరించగా ఆ వెలుగే సూర్యుడిగా మారింది. అందుకే ఆయనను జ్యోతి స్వరూపుడు, పరంజ్యోతి అన్నారు. చెట్లు పండ్లు కాయలు ఇవ్వడం, నదులు ప్రవహించడం, గాలి కదలడం, జీవులు పుట్టడం ఇవన్నీ సూర్యుడి అనుగ్రహం వల్లనే జరుగుతాయి. చిన్న పిల్లలకైనా పెద్దలకైనా అర్థమయ్యే మాటలో చెప్పాలంటే తల్లి పిల్లకు ఎంత అవసరమో సూర్యుడు లోకానికి అంత అవసరం. ఆయన లేకపోతే ఈ ప్రపంచం ఒక చీకటి గదిలా మారిపోతుంది. అందుకే ఋషులు సూర్యుడిని సర్వదేవతామయుడు అన్నారు. అన్ని దేవతల శక్తి ఆయన నుంచే పుట్టిందని భావించారు. సూర్యోదయం, సూర్యాస్తమయం ఇవి కేవలం ఆకాశంలో జరిగే ఘటనలు కావు. ఇవే కాలాన్ని ముందుకు నడిపించే చక్రాలు. ఒక రోజు గడిచిందంటే మన జీవితంలో ఒక రోజు తగ్గినట్లే. అందుకే ఆచార్యులు సూర్యుడిని కాలస్వరూపుడు అన్నారు. రోజులు, నెలలు, సంవత్సరాలు అన్నీ సూర్యుని గమనంతోనే ఏర్పడ్డాయి. మన ఆయుష్ కూడా అదే కాలానికి బంధించబడి ఉంది. ఈ సత్యాన్ని తెలిసిన పెద్దలు ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కారం చేసేవారు. సూర్యుడిని చూడకుండా రోజు మొదలు పెట్టకూడదు అని చెప్పేవారు. ఎందుకంటే ఆయన కేవలం వెలుగు ఇవ్వడమే కాదు, మన జీవితాన్ని కొలుస్తూ కూడా ఉంటాడు. ఈ భావన మనకు భయం కలిగించడానికి కాదు, జ్ఞానం కలిగించడానికి. ప్రతి ఉదయం సూర్యుడు మనకు ఒక సందేశం ఇస్తాడు. ఈ రోజు కూడా నీకు ఇచ్చాను, దీన్ని మంచికి వినియోగించు. ఈ తత్వాన్ని అర్థం చేసుకున్న వారు జీవితం వృధా చేయరు. అందుకే ధర్మంలో సూర్యోపాసనకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు. సూర్యారాధనలో అత్యంత పవిత్రమైన రోజు రథసప్తమి. ఇది మాఘమాస శుక్లపక్ష సప్తమి. ఈ రోజున సూర్యుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడని పురాణ విశ్వాసం. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. పూర్వకాలంలో ఋషులు మనుషులకు ఒక సులభమైన మార్గం చూపించారు. 7 జన్మలలో మనసుతో, మాటతో, శరీరంతో తెలిసి తెలియక చేసిన పాపాల వలన వచ్చే బాధలు తొలగిపోవాలంటే రథసప్తమి నాడు సూర్యుడిని తలచుకొని సమంతక స్నానం చేయాలని చెప్పారు. ఓ సప్తమి, నేను ఈ ఉదయం చేస్తున్న ఈ పవిత్ర స్నానం చేత నా పాపాలన్నీ నశించుగాక. సమంతక స్నానం చేసే వారిని ఈశ్వరుడు కరుణతో రక్షిస్తాడని శాస్త్రాలు చెబుతాయి. అందుకే స్నానం చేసేటప్పుడు యజ్జన్మకృతం పాపం అనే శ్లోకంతో సంకల్పం చేస్తారు. ఈ స్నానం ధనికులకో పండితులకో మాత్రమే కాదు, సామాన్యులకు, చదువు లేని వారికి కూడా సమానంగా ఫలిస్తుంది. ఇది ధర్మం యొక్క గొప్పతనం. దేవుడు అందరికీ అందుబాటులో ఉండాలి అనే భావన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రథసప్తమి అత్యంత పవిత్రమైన దినం. ఈ రోజు నుండే ఆదిత్యుడి యొక్క శక్తి భూమికి పుష్కలంగా ప్రసరిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం వలన తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సమృద్ధి మనిషికి సహజంగా లభిస్తాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానిస్తూ తలపై జిల్లేడు ఆకులు, రేగు ఆకులు ఉంచుకొని స్నానం చేయాలని ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తుంది. వీటిలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది. ఈ రోజున అరుణోదయ వేళ స్నానం చేయడం, ఆ స్నానం వలన 7 జన్మల పాపాలు నశించి రోగము, శోకము, దుఃఖము వంటి బాధలు తొలగుతాయి. అందుకే ఈ స్నానాన్ని పాపనాశక స్నానంగా వర్ణించారు. రథసప్తమి నాడు స్నానం చేస్తూ ఈ శ్లోకాలను చదవాలి. జన్మ కృతం పాపం అయా జన్మసు శబ్దసు మే రోగంచ శోకంచ మాకారి హంతు సప్తమి ఏతజ్జన్మకృతం పాపం జన్మంతార్జితం మనోవాక్కాయజం చజ్ఞ జాత జ్ఞాతే చయేపన ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి.
ఈ శ్లోకం చెబుతూ దివ్య సప్తమి నాడు స్నానం చేయడం వలన ఈ జన్మలో చేసిన జన్మాంతరాల్లో చేసిన మనసుతో మాటతో శరీరంతో తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలు నశించే శక్తి ఈ తిథికి ఉంది. సూర్యకిరణాలు అన్నిటినీ తాకుతాయి, అయినా సూర్యుడు పవిత్రుడు కాడు. ఆయన కిరణాలు అన్నిటినీ శుద్ధి చేస్తాయి, కానీ ఆయన్ను కల్మసం అంటదు. ఇది చాలా లోతైన తాత్విక భావన. నిజమైన మహాత్ముడు ఎలా ఉంటాడో సూర్యుడు అలా ఉంటాడు. లోకంలోని మంచిని చెడ్డని స్మరించినా తాను మాత్రం శుద్ధంగానే ఉంటాడు. అందుకే సూర్యుడిని పరబ్రహ్మ స్వరూపంగా వర్ణించారు. ఆయనే బ్రహ్మగా సృష్టి చేస్తాడు, విష్ణువుగా పోషిస్తాడు, శివుడిగా లయం చేస్తాడు. ఈ మూడు శక్తులు వేరువేరు కావు, ఒకే సూర్యతత్వానికి భిన్న రూపాలు. ఈ భావన మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. మనం కూడా లోకంలో ఉంటూ లోకదోషాలకు లోను కాకుండా ఉండగలగాలి. సూర్యుడు మన నుండి ఖరీదైన పూజలు కోరడు, ఖరీదైన నైవేద్యాలు కోరడు. ఆయన కోరేది ఒక్కటే, కృతజ్ఞత. ప్రతి ఉదయం లేచి నాకు మరో రోజు ఇచ్చావు అని మనసులో తలుచుకుంటే చాలు. అదే నిజమైన ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం ఉన్నవాడు జీవితంలో పడిపోడు అని ఋషులు చెప్పారు. ఎందుకంటే అతని హృదయంలో భయం ఉండదు, నిరాశ ఉండదు. సూర్యుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు, జీవశక్తి ఇస్తాడు. గర్భంలో ఉన్న శిశువు ఎదగాలంటే కూడా సూర్యకిరణాలే కారణం. అందుకే సూర్యారాధన అనేది కేవలం మతాచారం కాదు, అది జీవన విధానం. చివరికి చెప్పాల్సిన సత్యం ఏమిటంటే ఈ లోకంలో ఉన్నదంతా సూర్యతత్వమే, వేరుగా ఏదీ లేదు. ఆయనే ఆది, ఆయనే అంతం. అటువంటి సూర్యనారాయణునికి నమస్కరించడం అంటే మన జీవితానికి నమస్కరించినట్టే. సూర్యుడు మనకు వెలుగు మాత్రమే కాదు, జీవితం. ఆయన్ని గుర్తుపెట్టుకుని జీవిస్తే మన జీవితం కూడా వెలుగులా మారుతుంది.